ఆంధ్ర కింగ్ తాలూకా కొత్త తెలుగు సినిమా నిన్న గురువారం నవంబర్ 27న థియేటర్స్ రిలీజ్ అయింది. రామ్ పోతినేని హీరో, ఇక భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్, ఉపేంద్ర స్పెషల్ క్యారెక్టరు, ఇక మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తీశారు. ఇక ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి మహేష్ బాబు. అతను ఇంతకుముందు మిస్ శెట్టి, మిస్టర్ పులిశెట్టి సినిమా తీశాడు. ఇక సినిమా ఎలా ఉంది అని చూస్తే అంటే ప్రమోషన్స్లో, పాటల్లో మంచి వైబ్ అయితే ఇచ్చింది. సినిమా బాగుంటుందనేసి. దానికి తోడు ఈ సినిమా టైటిల్ మన పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ గెలిచినప్పుడు మన పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అన్నప్పుడే ఇది పదం పాపులర్ అయింది, తాలూకా అనే పదము. సో సినిమాకి టైటిల్ అక్కడి నుంచే తీసుకున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక సినిమా మనము ట్రైలర్లో చూసినట్టే అంటే ఒక ఫ్యాన్ బయోపిక్ అని చెప్పారు. అంటే ప్రతి ఒక్కరూ మా జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక హీరోకి ఫ్యాన్గా ఉంటారు. సో ఈ సినిమా చూస్తే వాళ్ళ ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ అన్నీ గుర్తొస్తాయి. నాకైతే గుర్తొచ్చాయి. ఇక సినిమా ఎలా ఉంది అని చూస్తే అంటే సినిమా 2.5 గంట ఉంది. 1:15 ఫస్ట్ హాఫ్, 1:10 సెకండ్ హాఫ్. ఓపెనింగ్ సీన్లో మనకు మొదటి 15 నిమిషాలు ఉపేంద్ర స్టోరీ పెట్టుకున్నారు. అప్పుడు మనకు ఫ్లాష్ బ్యాక్లో మన రామ్ చిన్నప్పుడు ఎపిసోడ్లు పెట్టుకున్నారు. సో 15 నిమిషాల వరకు, మొదటి 15 నిమిషాల్లో రామ్ కనపడ్డు. అసలు మనకు ఓపెనింగ్లోనే సినిమా అర్థమైపోతుంది కథ ఏంటి అనేది. అంటే క్లైమాక్స్ ఓపెనింగ్ సీను, దాన్ని పట్టుకొని మనకు రివర్స్లో అంటే మనకు ప్లస్ ఉపేంద్రకి ఇద్దరికి రామ్ స్టోరీ గురించి తెలుస్తూ ఉంటుందన్నమాట కొంచెం కొంచెంగా. అందులో ఈ సినిమా 2000 బ్యాక్డ్రాప్లో పెట్టుకున్నారు, అంటే 25 ఏళ్ల క్రితం జరిగినట్టు. సో హైదరాబాద్ నుంచి రాజమండ్రికి మన ఉపేంద్ర ప్రయాణము, ఆ ప్రయాణంలో అతను తెలుసుకున్న రామ్ స్టోరీ మనం కూడా తెలుసుకుంటాము ఉపేంద్రతో పాటు. సో అంతే ఎస్టాబ్లిష్ చేశారు. 15 నిమిషాల తర్వాత రామ్ ఎంట్రీ, చాలా రామ్ ఎంట్రీ బాగుంది. అసలు ఏమంటారు, ఆ రామ్ ఎంట్రీలో కూడా సినిమా ప్లాట్ పాయింట్ ఉంటుంది సినిమాలో. ఇక రామ్ అయితే చాలా యంగ్గా, చాలా ఏమంటారు ఒక 20 ఏళ్ల క్రితం దేవదాస్లో ఉన్నట్టు కనపడ్డాడు. దేవదాస్ సినిమాలో రామ్ ఎలా ఉన్నాడు 20 ఏళ్ల క్రితం, ఆ యంగ్ లుక్స్ కనపడ్డాయి. మేకప్ కానీ కెమెరామెన్ కానీ చాలా అందంగా చూపించారు రామ్ని. ఇంకా ఎనర్జీ, ఇంకా రామ్ ఎనర్జీ అద్భుతంగా ఉంటుంది. స్టార్టింగ్లో ఫైట్ పెట్టుకోలేదు, పాట పెట్టుకోలేదు, ఇంట్రడక్షన్లో చిన్న డ్యాన్స్ బీట్ పెట్టుకున్నారు. ఇక సినిమా థియేటర్ దగ్గర హంగామా ఇవన్నీ మామూలే. ఆ తర్వాత మనకి హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఇంట్రో. భాగ్యశ్రీ బోర్సే నచ్చుతుంది ఈ మధ్య, నాకు మామూలుగా నచ్చదు అమ్మాయి. మిస్టర్ బచ్చన్లో కానీ కింగ్డమ్లో కానీ నచ్చలేదు, కానీ మొన్న చూసిన కాంతాలో నచ్చింది అమ్మాయి. ప్లస్ ఈ సినిమాలో ఇంకా బాగా నచ్చింది, చాలా అందంగా తయారవుతుంది చూడగా. ఆ లంగా ఓనీల్లో చాలా బాగుంది. ఇక్కడ హీరో హీరోయిన్ పరిచయము ప్యారలల్గా మనకు హీరో ఫాదర్ చేసిన మన రావు రమేష్, ప్లస్ హీరోయిన్ ఫాదర్గా చేసిన మన మురళీ శర్మ క్యారెక్టర్లు ఇవన్నీ మనకు పరిచయం చేస్తారు. అంత బాగా వెళ్ళింది సినిమా. మొదటి అరగంట పాటు, తర్వాత వాళ్ళిద్దరి మధ్యన లవ్ స్టోరీ ఏదైతే ఉందో చాలా మంచిగా అనిపించింది. అక్కడ వచ్చిన ఆ పాట నువ్వుంటే చాలా అయితే చాలా ప్లెజెంట్గా, చాలా ఎక్సలెంట్గా అనిపించింది. ఎవరో కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు ఇద్దరు తమిళ నుంచి తీసుకొచ్చారు. ఆ పాట వచ్చిన విధానము, ఆ పాటను చూపించిన విధానం మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. ఇక ఫోటోగ్రఫీ కూడా అంటే మెయిన్ ఈ లంక గ్రామాల్లో తీశారు. ఎక్కువ అంటే మంచిగా చాలా బాగా ప్రజెంట్ చేశారు. సో మొదటి అరగంట తర్వాత ఇంకా అలాగే ముందుకు వెళ్తుంది సినిమా. ఇంకేంటి ఇంకా ఏమంటారు ప్లాట్ పాయింట్ ఏంటి, కోర్ పాయింట్ ఏంటి, కాన్ఫ్లిక్ట్ ఏంటి అని చూస్తున్నప్పుడు అప్పుడు వచ్చింది మనకు ఇంటర్వెల్ ముందు మురళీ శర్మ థియేటర్లో ఒక ఎపిసోడ్ పెట్టుకున్నారు మురళీ శర్మకు అండ్ రామ్కి. ఆ ఎపిసోడ్ మురళీ శర్మ తినేసాడు ఆ సీను. చాలా లాజికల్గా కరెక్టే కదా అన్నట్టు చూపించారు బాగా. అక్కడ మన హీరో ఇక ఏమంటారు, ఇంకా హీరో కాబట్టి ఛాలెంజ్ చేయాలి కాబట్టి చేస్తాడు. ఆ సీన్ నాకు మన చిరంజీవి సినిమా గుర్తొచ్చింది, చిరంజీవి రాఘోపాలరావు ఛాలెంజ్ సినిమా. అలాగే ఉంది అది. సో అక్కడికి ఇంటర్వెల్ అయిపోయింది. సో 1:15 ఫస్ట్ హాఫ్లో మంచి సాంగ్ నువ్వుంటే చాలే, మంచి కథ, మంచి డ్రామా, ప్లస్ దానికి తోడు చాలా చిన్న చిన్న క్యారెక్టర్లు, రాజీవ్ కనకాల కానీ, లేకపోతే రఘుబాబు కానీ, తులసి కానీ, ఇంకా మెయిన్గా చెప్పాలంటే సత్య కానీ, కామెడియన్ సత్య కానీ, మెయిన్గా చెప్పాలంటే మన రాహుల్ రామకృష్ణ. చాలా రోజుల తర్వాత కనపడ్డాడు రాహుల్ రామకృష్ణ. ఫుల్ లెంత్ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్ పడింది. ఇలా ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా ప్లెజెంట్గా, హ్యాపీగా, మంచిగా వెళ్ళింది. చాలా బాగుంది అనిపించింది నాకు. చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద డ్రామా ఇంత మంచిగా చూశాను కదా అనిపించింది. ఈ మధ్య ఎక్కువ యాక్షన్ సినిమాలు చూసి, యాక్షన్లు, థ్రిల్లర్లు, హారర్లు చూసి, ఇలా ప్లెజెంట్ సినిమా చూసి, ఒక అచ్చ తెలుగు సినిమా చూసి చాలా రోజులు అయిపోయింది అనిపించింది. సో ఫస్ట్ హాఫ్ అయితే మంచిగా అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ కూడా అంటే సెకండ్ హాఫ్లో మొదటి అరగంటలో ఇంకా ఎప్పుడంటే మనకు ఇంటర్వెల్కి హీరో ఛాలెంజ్ చేశాడు కాబట్టి ఇంకా ఛాలెంజ్ నెరవేర్చుకోవాలి కాబట్టి ఇక సినిమాటిక్గా వెళ్ళింది అదంతా. ఇంకా ఒక పాటలోనే హీరో గొప్పోడు అయిపోవడము ఇలాంటివన్నీ, ఇంకా నరసింహ సినిమాలో రజనీకాంత్ అయినట్టు ఒక పాటలో ఎక్కువ తొలిమెట్టు అన్నట్టు అలా కొద్దిగా వెళ్ళింది. ప్లస్ మధ్యన మనకు హీరోయిన్తో ఒక పాట పెట్టుకున్నారు, ఒక డ్రీమ్ సాంగ్. అది కొంచెం ఇంకా అక్కడ బోర్ అయింది నాకు. ఈ పాట అవసరమా ఇక్కడ అన్నట్టు అనిపించింది. అది అయిపోయాక అక్కడ ఎప్పుడైతే హీరోకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుందో రామ్కి,
అక్కడి నుంచి లాస్ట్ అరగంట మాత్రం సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. ఎస్పెషల్లీ ఉపేంద్రకి ఇచ్చిన ఎలివేషను అసలు అక్కడి నుంచి ఉపేంద్ర లీడ్ చేశాడు సినిమాని. అక్కడి నుంచి రామ్ సైడ్ అయిపోయాడు. అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు అసలు అద్భుతంగా ఎమోషన్ పండింది. చాలా బాగా తీశాడు. ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. అంటే సినిమాలు చూసే మనందరము ఏదో ఒక హీరోకి ఫ్యాన్ కదా. ఇప్పుడు మాకు చిన్నప్పుడు అంటే మేము చిరంజీవి, బాలకృష్ణనే కొట్టుకునేవాళ్ళు చిన్నప్పుడు. ఇప్పటికీ కొట్టుకుంటాం అది. బట్ మనం ఫ్యాన్గా మన హీరోని కలవాలనే డ్రీమ్ అయితే ఉంటుంది. నేనైతే తీర్చేసుకున్నాను ఆ డ్రీమ్ 10 ఏళ్ల క్రితమే. చాలామందికి ఆ కోరిక అలాగే మిగిలిపోయి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు, అదైతే గ్యారంటీ. ఇంకా సినిమా అలా ఎండ్ చేశారు. మొత్తానికి చాలా బాగా తీశారు. సెకండ్ హాఫ్లో అదొక్క పాట తప్పిస్తే కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకుని హీరో ఎదుగుదలని అంటే కొద్దిగా లాజిక్లు మిస్ అయితే అక్కడ అంత ఫాస్ట్గా ఎదగడం అనేది అది పక్కన పెట్టేస్తే మిగతా సినిమా అంతా మాత్రం చాలా ప్లెజెంట్గా, చాలా హాయిగా ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. సో టైటిల్ జస్టిఫికేషన్ జరిగింది, మాటలు బాగా రాసుకున్నారు, సీన్ నిదానంగా బాగా డీటెయిల్గా చూపించారు డైరెక్టర్. ఒక క్లాసిక్గా చూపించారు. ఇలా ఫ్యాన్ మీద సినిమాలు నేను చూసింది రెండు. ఒకటి హిందీలో షారుఖ్ ఖాన్ది ఫ్యాన్ అనే సినిమా, అది కొంచెం టాక్సిక్ ఫ్యాను, అది ఆడలేదు కూడా. ప్లస్ కానీ మలయాళంలో ఒక సినిమా వచ్చింది డ్రైవింగ్ లైసెన్స్ అనేసి, పృథ్వీరాజ్ సుకుమారను ఇంకొక హీరో, మలయాళ హీరో. ఆ సినిమా అయితే అద్భుతంగా ఉంటుంది ఫ్యాన్స్ మీద. అది తెలుగులో తీస్తారనుకున్నాను కానీ తీయలేదు ఎందుకు. అది వీళ్ళు కుదిరితే ఆ సినిమా కూడా చూడండి. ఇది మనకు తెలుగులో వచ్చిన మొదటి ఫ్యాన్ బేస్డ్ మూవీ. ఇది చాలా బాగుంది, ఖచ్చితంగా చూడండి. నేనైతే మళ్ళీ చూస్తాను ఫ్యామిలీతో ఇంకోసారి ఈ సినిమాను. ప్లస్ ఫ్రెండ్స్కి రికమెండ్ చేస్తాను, మీకు కూడా రికమెండ్ చేస్తాను ఈ సినిమా చూడమని చెప్పేసి. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే దినభ్యంతరంగా హ్యాపీగా చూడొచ్చు. కానీ ఒక ఫస్ట్ హాఫ్లో ఒక చిన్న స్మూచ్ ఉంది. అది ఇబ్బంది ఏం పెట్టదు కానీ ఫ్లోలో వెళ్ళిపోతుంది కాబట్టి అది ఓకే. ఇంకా మిగతా సినిమా అంతా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో డోంట్ మిస్, వాచ్ దిస్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. నా రేటింగ్ వచ్చి 4/5. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే, బాయ్.